బాస్మతి రైస్ తీసుకొని 1 అవర్ నానబెట్టుకొని, అలానే చికెన్ వేడి నీళ్ళలో ఉప్పేసి అది కూడా నానబెట్టుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని, ఆ కుక్కర్ గిన్నెలో ఆయిల్ కానీ నెయ్యి కానీ పోసుకొని దాంట్లో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సో కొంచెం ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత టొమాటోలు వేసి టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా గరం మసాలా కానీ కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఇట్లాంటివన్నీ వేసి బాగా దగ్గరికి వచ్చేటట్టు ఆ మసాలా అంతా ఊరేటట్టు కలుపుకున్న తర్వాత చికెన్ ముక్కలు ఏవైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలో నుంచి 1 కిలో ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టామో వేడి నీళ్ళల్లో ఆ చికెన్ వాటర్ అంతా తీసేసి ఆ చికెన్ డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలో వేసి హ్యాపీగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా పోయేంత వరకు, ఆ మాయిశ్చర్ అంతా పోయేంత వరకు ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఎంతైతే బాస్మతి రైస్ తీసుకున్నారో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకొని వాటర్ కొంచెం మగ్గే పొజిషన్కి వచ్చిన తర్వాత లైట్గా పెరుగు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులు ఇవన్నీ వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ తెప్పిస్తే దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. సో ప్రెషర్ కుక్కర్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఈజీగా అయిపోయే బ్యాచిలర్స్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ కంప్లీట్ లాక్డౌన్ సిరీస్లో ఈజీగా అయిపోయే రెసిపీస్ మనము చేస్తున్నాం కదా. సో బేసిక్గా ఈరోజు అంటే మనము ఒక 1 pot బిర్యానీ అంటే ఒక వెజల్లో కుక్ చేసే పులావ్ చూపించాము. బట్ ఈరోజు అందరింట్లో ఉండే ప్రెషర్ కుక్కర్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేద్దాము. అంటే ఏం అవసరం లేదు, అది బ్యాచిలర్స్ అయినా లేకపోతే ఇంట్లో ఎవరైనా సరే ఒక 30-35 minutesలో ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. దానికోసం మనము ఆల్మోస్ట్ ఒక 3 full glasses బాస్మతి రైస్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes నుంచి నానబెట్టుకున్నాము. ఇక్కడేమో ఒక 750 grams చికెన్ వేడి నీళ్లు పోసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాము. మనకు కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టొమాటో ఇవన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాము. సో జస్ట్ స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యి, నూనె వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని, ఆ చికెన్ కూడా ఫ్రై చేసుకొని దాంట్లో ఆ రైస్, నానబెట్టిన రైస్ వేసుకొని పులావ్ చేసుకున్నాము. ఇది బిర్యానీ కాదు, కంప్లీట్గా పులావ్ ప్రిపరేషన్ ఇది. దీంట్లో దమ్ ఉండదు. అంతా వేసేసి మనం మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ రాగానే మూత ఓపెన్ చేసి తినేయటమే. సో కీప్ వాచింగ్. అసలు కంప్లీట్ అంతా ప్రాసెస్ ఏంటో మీరు చూసి ఇంట్లోనే ట్రై చేయొచ్చు, ఈరోజే ట్రై చేయొచ్చు. చూస్తూనే ఉండండి. బేసిక్గా పులావ్లో కొంచెం అట్లా నెయ్యి కాంబినేషన్లో తింటే భలే ఉంటుంది. ఆ బేస్ నెయ్యి ఉంటే మంచి ఫీల్ వస్తుంది అనమాట. సో ఆ నెయ్యి వేసుకొని, ఉట్టి నెయ్యితో చేసుకోం కాబట్టి మనము కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, బేసిక్గా ఇప్పుడు మనం చికెన్కి, ఆనియన్స్కి, పచ్చిమిర్చికి అంతా ఫ్రై అవ్వడానికి దీంట్లోనే సేమ్ ఆయిల్ యూజ్ చేస్తాం. 5 to 6 tablespoons దాకా ఆయిల్ పడుతుంది. సో కొంచెం అవి వేడైన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు, 2 చెక్క, కొంచెం షాజీరా, మన లవంగాలు, ఇలాచి. సో ఇవన్నీ కొంచెం ఒక 2 ఇలాచి, 2 లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క వేసుకొని లైట్గా షాజీరా. సో ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని అప్పుడు మనము ఆనియన్స్ వేసేసుకున్నాము. బేసిక్గా ముందు నెయ్యి అంతా వాడేస్తున్నాను దీనికే. మంచి పులావ్ తింటుంటే ఆ మధ్యలో ఆ నెయ్యి ఫ్రేగ్రెన్స్ భలే వస్తుంది అనమాట. మంచిగా ఫ్రై అవుతుంది. సో అలా ఫ్రై అవుతున్నప్పుడే నీట్గా ఆనియన్స్ కూడా ఆల్రెడీ ఒక 3 to 4 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్. అంటే పులావ్ మనం బేసిక్గా వాటర్లో చేస్తాం కాబట్టి ఆనియన్స్ అంత పచ్చిగా ఉంటే అంత బాగోదు. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై అవుతాయి కదా, చాలా బాగుంటాయి అవి. సో అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసుకొని, ఏం లేదు, కొంచెం అట్లా ఫ్రై అవుతున్నప్పుడే మీరు లైట్గా కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ మాయిశ్చర్ పోతుంది ఆనియన్స్లోంచి. సో దట్ అవి తొందరగా కొంచెం ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాము. మంచి గోల్డెన్ బ్రౌన్కి ఫ్రై అయినాయి ఆనియన్స్. సో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఆ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిన తర్వాత ఆ టొమాటో ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో టొమాటో బాగా మగ్గేంత వరకు కలిపేసుకొని దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. సో ఇవి మూత పెట్టేసి పైన బాగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత అప్పుడు మనం కారము, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని అప్పుడు మనం చికెన్ కలుపుకున్నాము. కీప్ వాచింగ్ గైస్. వావ్, టొమాటో మంచిగా మగ్గింది, మంచి మెత్తగా అయింది. అండ్ ఆ నెయ్యిలో మగ్గిన వాసన చాలా బాగా, ఫ్రేగ్రెన్స్ కానీ అరోమా కానీ అసలు అదిరిపోయే ఫ్రేగ్రెన్స్ వస్తుందన్నమాట. దీంట్లోకి బేసిక్గా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను, దాన్ని నేను ఆయిల్లో వేయట్లేదు. ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే ఫ్రై అయిపోతుంది. నాకు ఆ పచ్చిమిర్చి పులావ్లో కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది. అంటే వాటర్లో కనుక బాయిల్ అయితే ఆ పచ్చిమిర్చి మంచిగా ఉబ్బి కారం అనేది బాగా తెలుస్తుంది. సో అందుకే మనం ఇప్పుడు ఈ కారం కొంచెం తక్కువ వేసుకుంటాము. పచ్చిమిర్చి నుంచి వచ్చే కారంతోనే బేసిక్గా పులావ్ డిపెండ్ అవుతుంది అన్నమాట. ఉప్పు కూడా కొంచెం టొమాటోకి పట్టేటట్టు వేసేసుకొని లైట్గా గరం మసాలా ఒకసారి బాగా ఆ కారం గరం మసాలా అంతా పట్టేటట్టు ఒక 10 సెకండ్స్ మూత పెట్టేసి ఆ మసాలా బాగా పట్టేంత వరకు మూత పెట్టేసి తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకున్నాం. చికెన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి నానబెట్టాను ఒక 30 మినిట్స్. ఎందుకంటే వేగానే టెండర్గా కుక్ అవ్వడానికి, ప్లస్ కొంచెం ఆ ఫ్లఫీనెస్ వస్తుందన్నమాట, ఆ స్టార్చ్ అంతా పోయి. సో కీప్ వాచింగ్. ఆ మసాలా కూడా బాగా పట్టింది. యా, పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చేసింది. సో నౌ దిస్ ఈజ్ ది టైమ్ టు యాడ్ ద చికెన్. సో చికెన్ ఇప్పుడు కరెక్ట్గా మనం యాడ్ చేసుకున్నాము. ఆ మసాలా బాగా కలిసేంత వరకు ఫైవ్ to 6 minutes దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై అయింది అనుకోండి, మీకు ఆ పులావ్లో వాటర్ కలిపి మనము దీన్ని బాయిల్ చేస్తాం కదా, ఆల్రెడీ మనం ఒక ½ an hour నుంచి దీన్ని నానబెట్టి పెట్టాం కదా. సో మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట చికెన్కి. అంటే చాలా టెండర్గా కుక్ అవుతుంది. మీరు తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది దానికి, ఆ మసాలా కూడా బాగా పడుతుంది. సో కొంచెం అట్లా హై ఫ్లేమ్లో ఒక 5 minutes to 10 minutes మనం బాగా ఫ్రై లాగా చేసుకుందాము. ఆ వాటర్ అంతా పోయి, ఆ మసాలా నుంచి వాటర్ అంతా అది పీల్చుకునేటట్టు ఫ్రై చేసుకుందాము. చికెన్ బాగా ఫ్రై అయింది అండ్ మంచి టెక్స్చర్ కూడా వచ్చేసింది. సో దిస్ ఈస్ ద టైమ్ వెన్ వీ యాడ్ ద వాటర్. సో మంచి వాటర్ 1 2 3 4 5. ఆల్రెడీ మనకి బాస్మతి రైస్ బాగా నానింది కాబట్టి సో ఒక ½ గ్లాస్ తక్కువే పోసుకోవచ్చు. నీట్గా అట్లా ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం నానబెట్టుకున్న రైస్. సో ఇందాక నేను చెప్పాను కదా, ఆల్రెడీ మనం ఒక 3 glasses నానబెట్టుకున్నాం ఒక 1 hour నుంచి అని. సో ఆ రైస్ కంప్లీట్గా నేను రైస్ అంతా దీంట్లోకి వేసేసి మనకు కావాల్సిన పచ్చిమిర్చి అవి కూడా దీంట్లోనే వేసేస్తాను. కీప్ వాచింగ్. దీంట్లోనే లైట్గా పెరుగు,
పావు లీటర్లో సగం పెరుగు. బేసిక్గా అది వేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం ఆ ట్యాంగినెస్ బాగా వస్తుంది. అలానే నేను ఇందాక చెప్పినట్టు హాఫ్ స్లిట్గా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్ పైన 3 to 5 విజిల్స్ మధ్యలో తెప్పించుకొని కంప్లీట్ చేసేసుకుందాము. అదిరిపోయే ప్రెషర్ కుక్కర్ ఈజీ రెసిపీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తుండండి. ఫైనల్గా విజిల్స్ అన్నీ అయిపోయి ప్రెషర్ అంతా బయటకు వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఒక 20 minutes 30 minutes నుంచి లోపల అదే ప్రెషర్తో ఇంకా కుక్ అయింది. ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ మీకు కూడా మూత ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. టడాయ్, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. బేసిక్గా ఓపెన్ చేయగానే ఆ ఫ్రేగ్రెన్స్ అరోమా ఇక్కడికి వస్తుంది, మనం వేసిన మసాలా అరోమా ఇవన్నీ. సో నీట్గా ఒక్కొక్కటి అట్లా వావ్ అదిరిపోయింది. మంచి చెప్పాను కదా, ఈ పులావ్ కొంచెం మనకి బేసిక్గా ఇలా వెట్గా ఉంటేనే బాగుంటుంది అనమాట ఆ బాస్మతి రైస్తో. సో జస్ట్ ఆ పైన ఆ చికెన్ ముక్కతో పాటు దీనిలోకి నీట్గా గోంగూర చట్నీ కానీ లేకపోతే పెరుగు చట్నీ నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఆ పెరుగు చట్నీ. సో చాలా ఈజీగా అయిపోయే ప్రెషర్ కుక్కర్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆనియన్ ఒకటి స్టఫ్ చేసుకొని నీట్గా ఏం చికెన్ ముక్క ఏం లేకుండా జస్ట్ అసలు ఆ రైస్ ఎలా కుక్ అయింది, ఆ ఉప్పు మసాలా మనం అన్నీ వేసిన ఎలా పట్టినా చూద్దాము. అన్ని మసాలాస్ కరెక్ట్గా పట్టినాయి. అండ్ ఆ పెరుగు చట్నీతో పాటు ఇంకో చికెన్ ముక్క కూడా చూడండి, ఇగో ఇలా పట్టుకోగానే టెండర్గా కుక్ ఇలా విడిపోతుంది చికెన్ ముక్క కూడా. సో ఆ చికెన్ ముక్కతో పాటు కరిగిపోతుంది బేసిక్గా చికెన్ ముక్క అక్కడ నవరాల్సిన అవసరం లేకుండానే. సో ద కంప్లీట్ ప్రాసెస్ ఒకసారి స్టార్టింగ్ నుంచి ఏం చేసామంటే బాస్మతి రైస్ తీసుకొని 1 hour నానబెట్టుకొని, అలానే చికెన్ వేడి నీళ్ళలో ఉప్పేసి అది కూడా నానబెట్టుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆ కుక్కర్ గిన్నెలో ఆయిల్ కానీ నెయ్యి కానీ పోసుకొని దాంట్లో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత సో కొంచెం ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత టొమాటోలు వేసి టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా గరం మసాలా కానీ కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఇట్లాంటివన్నీ వేసి బాగా దగ్గరికి వచ్చేటట్టు ఆ మసాలా అంతా ఊరేటట్టు కలుపుకున్న తర్వాత చికెన్ ముక్కలు ఏవైతే ఆల్మోస్ట్ ఒక ½ కిలో మనం ½ కిలో నుంచి 1 కిలో ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టామో వేడి నీళ్ళల్లో ఆ చికెన్ వాటర్ అంతా తీసేసి ఆ చికెన్ డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలో వేసి హ్యాపీగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా పోయేంత వరకు, ఆ మాయిశ్చర్ అంతా పోయేంత వరకు ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఎంతైతే బాస్మతి రైస్ తీసుకున్నారో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకొని వాటర్ కొంచెం మగ్గే పొజిషన్కి వచ్చిన తర్వాత లైట్గా పెరుగు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులు ఇవన్నీ వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ తెప్పిస్తే దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. సో ప్రెషర్ కుక్కర్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఈజీగా అయిపోయే బ్యాచిలర్స్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. కుమ్మేసేయండి, సేమ్ ఇలానే మీరు ప్రిపేర్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ది లాక్డౌన్ సిరీస్.